నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ వద్ద గల శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన బీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్। ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ నేటి తరం యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు। అతని యొక్క అడుగుజాడల్లో నడవాలని అన్నారు। భారత రాష్ట్ర సమితి యువజన విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల వద్ద గల శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులందరం కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈరోజు దేశవ్యాప్తంగా నేటి యువత శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎక్కడికక్కడ ఎదిరిస్తూ న్యాయం కావాల్సిన వైపు నిలుస్తూ ఉన్నారు। అదేవిధంగా ముఖ్యంగా దేశంలో అధికారులు ఉన్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం శివాజీని కేవలం హిందువుల వైపు మాత్రమే చూపిస్తూ ఉన్నారు। ఇది సరైన పద్ధతి కాదు। ఔరంగజేబులో శివాజీ గారు హిందూ ముస్లింలందరినీ కూడా ఐక్యమత్యంగా ఆ రాజ్యాన్ని పాలించి ఔరంగజేబును మరి అక్కడి పరిపాలకులు వ్యతిరేకంగా పోరాటం చేసి ఔరంగజేబును సాధించి హిందువులకు ముస్లింలకు సమానమైనటువంటి హక్కులు అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను సాధించడంలో శివాజీ పాత్ర మరవలేంది। నేటి యువతకు బీఆర్ఎస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో జరుగుతున్న మంచి చెడులను గ్రహించి మంచి వైపు నిలిచే విధంగా అదేవిధంగా భవిష్యత్తులో శివాజీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు దేశవ్యాప్తంగా శివాజీ జయంతి నిర్వహిస్తున్నటువంటి అందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం।